పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి నేటికి 14 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో చాలామంది ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీకి మా వంతు సహకారం అందించాలన్న ఒక ఉద్దేశంతో అయితే విజయవాడ నుంచి కొంపల్లి అరుణ్ కుమార్ గారు అయితే కూడా ఇటీవల కాలంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన జాయిన్ అయిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా అసలు పార్టీలో ఉన్న ఆశయాలు ఏంటనేది అరుణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎందుకు జనసేన పార్టీకి ఆకర్షితులయ్యారు? మెయిన్గా ఆయన్ని కళ్యాణ్ గారిని ఫాలో అవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? కళ్యాణ్ గారిని ఫాలో అవడానికి ప్రధానమైన ఉద్దేశం ఆయన హానెస్టీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి కీరోలైనది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజల గురించి ఆలోచించి ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఒక్క తాటి మీద నడిపించడం వల్ల ఈరోజు మళ్ళీ పార్టీ కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టమైన వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని. అలాగే ఆయన రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా నేను పార్టీలో జాయిన్ అవ్వకపోయినా ఆయన ఎప్పుడు ఫాలోవర్ని. నేను మార్చి 30, 2025లో భానుగారి సమక్షంలో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా దాదాపుగా 3,000 మంది పైగా వచ్చి నా జాయినింగ్ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. అంత పెద్ద కార్యక్రమం, ఒక కార్యకర్తగా నేను జాయిన్ అయినప్పుడు జరిగిన బిగ్గెస్ట్ కార్యక్రమం అదే కందుకూరి కళ్యాణ మండపంలో. ఎక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి అతిపెద్ద భారీగా ర్యాలీగా అందరం కలిసి వెళ్ళి అక్కడ భానుగారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అంటే కళ్యాణ్ గారిని అంటే ఆయన ప్రతిపక్షంలో అంటే అధికారంలోకి రాకముందు అనేక రకాల విమర్శలు చేశారు. అంటే ప్యాకేజీ స్టార్ అన్నారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు. ఈ విమర్శలన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఆయన ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఈ మధ్య దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కదా. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఆయన్ని అంతమంది అంత మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు మీ మనసుకి ఏమనిపించింది అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా అతన్ని ఇబ్బంది పెట్టి పార్టీలకు దూరంగా చేయాలని అలా ఒక ఆలోచన అలా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ ఇవన్నీ డిఫరెంట్ అండి. ఆయన వీటన్నిటిని పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ వేలో ఎలాగా ముందుకు వెళ్ళాలి, అలాగే ప్రజల్ని ఎలాగా వాళ్ళని ఉత్తేజపరిచి ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తప్పితే ఇలాంటి విషయాల్లో ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆ విధంలో అలా ఆయన ఇబ్బంది పెట్టే విషయంలో కూడా మేము చాలాసార్లు ఖండించే ప్రయత్నం కూడా చేశాము. ముందుగా రాష్ట్రానికి ఎలా బాగు చేయాలి అనేది ఆయన దృష్టిలో ఉంది. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాల్లో ఆయన టైం వేస్ట్ చేసుకునే వ్యక్తి కాదు. ప్రజల్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అంటే సీరియస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్కి అనారోగ్యం బాగోదు, లేదంటే ఏదో ఒక ఆపరేషన్ చేయించుకొని మంచాన పడిపోతాడు, టాపిక్ని డైవర్ట్ చేయడానికే అటెన్షన్ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు ఇక్కడ భుజాలకి, ముంబైలో. దీన్ని కూడా పొలిటికల్ డైవర్షన్ అనుకోవచ్చా? దీని మీద మీ కామెంట్స్ ఏంటి? దీంట్లో పొలిటికల్ డైవర్షన్ ఏం లేదండి. ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగోలేక అక్కడికి వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. దీన్ని పొలిటికల్ కోణంలో చూడాల్సిన అవసరం అస్సలు లేదు. అందులో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మా జనసేన తరపు నుంచి ప్రతి ఒక్కరు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ త్వరగా రాజకీయాల్లోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.